యా. సో జ్ఞానం అనేది అబ్సల్యూట్ ట్రూత్, అంటే సంపూర్ణ నిజం, అంటే దాన్ని మించిన నిజం అయి ఉండకూడదు, అదే సంపూర్ణ నిజం అయి ఉండాలి. నెక్స్ట్ భ్రమ నుండి వేరు చేయగలిగే ఏదైనా సరే అది కూడా జ్ఞానంలో అసలైన జ్ఞానం యొక్క సెకండ్ పారామీటర్. అలానే అది అందరి క్షేమం గురించి అయి ఉండాలి, అందరి క్షేమంని దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది అయి ఉండాలి. అప్పుడే అది సంపూర్ణ జ్ఞానం అనేది దానికి నిర్వచనానికి ఈ 3 క్యారెక్టరిస్టిక్స్. సో ఇవి మనం ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అలానే మనం సెకండ్ సెషన్ అనేది డస్ గాడ్ ఎగ్జిస్ట్, అసలు దేవుడు ఉన్నాడా, అంటే మనకు తెలియని ఒక శక్తి ఒకటి ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడా అనేది మనం సెకండ్ సెషన్లో తెలుసుకున్నాం. అందులో మనం ఏంటి సైన్స్ అనేది ఎంతవరకు గాడ్ని దేవుడిని నిరూపించగలిగింది, అది సైన్స్ ఈనాటి కాలంలో ఎలా చిత్రీకరిస్తుంది, ఎలా దేవుణ్ణి లేదు అని ప్రూవ్ చేయడానికి ఎలా ట్రై చేస్తుంది అనేది మనం సెకండ్ సెషన్లో తెలుసుకున్నాం. అలానే మన మోడర్న్ సొసైటీ, మన ప్రస్తుతం ఆధునిక సమాజంలో దేవుడి పట్ల మనకు అంత స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడ్డానికి కారణాలు ఏంటి, అలానే ఆ నమ్మకం ఎందుకు అంత బలంగా ఉండకపోవడానికి కూడా కారణం ఏంటి అనేది కూడా మనం చూడటం జరిగింది రెండో సెషన్లో. అలానే మనం అదే సెషన్లో అసలు సహజ కోరిక ఏంటి, జనాలకు ఉండే సహజ కోరిక ఏంటి, ఆకలి కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా కానివ్వండి, అలా ఏ సహజ కోరిక ఉంటుంది దానికి సహజ కోరికకు సహజమైన నెరవేర్పు అనేది ఉంటది. కానీ సహజమైన నెరవేర్పు మనము ఆప్ట్ చేయకుండా మనం కృత్రిమ మార్గాలతో ఉన్నవి బిల్డ్ చేసుకున్నాం. మనం ఆధునిక సమాజంలో ప్రతి ఒక్క కోరికకు సహజ నెరవేర్పుని వదిలి మనం కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ మనం వాటికి లోన్ అవుతున్నాం ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో. అలాగే మనం దేవుని యొక్క నిర్వచనం ఏంటి అంటే మనం అది కూడా తెలుసుకున్నాం సెకండ్ సెషన్లో. ఏంటంటే అది అన్నిటికీ మూలమై దేవుడు అనేవాడు అన్నిటికీ మూలమై ఉండాలి, అన్నింటి మీద అధికారం ఉండే మహోత్తరమైన వాడు దేవుడు, సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ వచ్చేసి అన్నిటి మీద యజమానితనం ఉండగలగాలి. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి అన్నిటిని అనుభవించేవాడు, ఎక్స్ట్రీమ్ ఎంజాయర్, సుప్రీం ఎంజాయర్ ఈజ్ దేవుడు. సో ఇవన్నీ మనం ఈ 4 పారామీటర్స్ డిసైడ్స్ హూ ఈస్ గాడ్ అనేవి మనం సెకండ్ సెషన్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ఉన్న మూడో సెషన్ ఏంటంటే మనకు ఇవన్నీ నాలెడ్జ్ అనేవి, ఇదంతా జ్ఞానం అనేది మనకు శాస్త్రాల నుంచి లభిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో శాస్త్రాలు అనే మాట ఎక్కడైనా ఎవరైనా మాట మాట్లాడితే చాలా వింతగా చూస్తారు. సో అలా అయిపోయింది ప్రస్తుతం ఉన్న సమాజం. కానీ అది ఎంతవరకు నిజము, ఎంతవరకు మనం నమ్మాలి, ఎంతవరకు అవి మనకి ఈనాటి జీవితంలో ఎంతవరకు అప్లికబుల్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు క్విక్గా ఒక 2-3 ఇన్స్ట్రక్షన్స్ ప్రభుజీస్ మాతాజీస్, మీకేమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు మనకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి డౌట్ ఉంటే ఎక్కడైనా సరే నిర్మోహటంగా ఆపి అడగండి. శ్రీకాంత్ ప్రభు, రాణి మాతాజీ, ప్లీజ్. ఓకే, యా. సో ఈరోజు వేద జ్ఞానం. సో ఇప్పుడు ఇది కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే బెటర్. మనకు శాస్త్రాలు అనంగానే మనకు గుర్తుకొచ్చే ఏంటో మీరు గెస్ చేయగలరా? అంటే శాస్త్రం అనగానే మీకు మైండ్లో ఏమేమి తొడుతుంటాయి? శాస్త్రం అనగానే మీకు దృష్టిలోకి వచ్చేది, మీ మనసులో వెలిగేది ఏమిటి? శాస్త్రం అనే పదం ఉపయోగించగలనే? పురాణాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పురాణాలు ఇంకా ఏమై ఉండొచ్చు? వేదాలు, ఇంకా ఉపనిషత్తులు. మీరు చాలా డెప్త్కి వెళ్తున్నారు మాతాజీ. అవును ప్రభుజీ, ఈ నెల నుంచి స్పీచెస్ విని ఇదేమో క్లాస్ ఏమో బిగినర్స్ కి, మీరేమో చాలా డెప్త్లో వెళ్తున్నారు. రూల్స్ అని చెప్పచ్చేమో అనిపిస్తుంది నాకు. చెప్పండి. ఒక పని ఒక విధంగా ఎట్లా చేయాలి అనేది శాస్త్రం కూడా డిఫైన్ చేస్తుంది అనుకుంటున్నాను. అవును ప్రభు, ఒక పద్ధతిలో ఎట్లా చేయాలి. కానీ యాక్చువల్లీ నేను అంటే తరచూ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తరచుగా చెప్పే సమాధానం ఏమిటంటే ఆకుల మీద రాయటం. శాస్త్రం అనగానే మీరు పిల్లలు ఎవరైనా అడిగా అనుకోండి, ఆకుల్లో ఏదో రాస్తూ ఉంటారు, తాడపత్ర గ్రంథాలు అంటుంటారు కదా.
తాడపత్ర గ్రంథాలు అని అనుకుంటారు కదా, విన్నారా ప్రభుజీ? విన్నామండి. సో జనరల్ గా చెప్పండి. అవును ప్రభుజీ. సో జనరల్ గా వచ్చే ప్రభుజీ విన్నామండి. సో జనరల్ గా శాస్త్రాలు అనగానే పిల్లలు ఎవరితో అడిగితే ఏం గుర్తుకొస్తుందంటే అది తరచుగా చెప్పే కామెంట్, అది బిగినర్స్ తరచూ చెప్పే కామెంట్ ఏంటంటే ఏదో ఆకుల మీద వాళ్ళు రాస్తుంటారు, అవే శాస్త్రాలు అనేది వాళ్ళకున్న ఇది. సో వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ ఆకుల మీద అయితే ఏవైతే రాస్తారో అవే శాస్త్రాలు అని నమ్ముతారు. కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నమ్మేది అది. ఇప్పుడు ఇదే మనం చర్చించుకుంటూ వెళ్తే ఇంకా దీనికి ఇంకా మనం ఇన్ డెప్త్ ఆలోచించవచ్చు. ఏంటి ప్రాక్టికల్ గా అసలు చాలా మంది మనం ఈ శాస్త్రాలు అంటే బయట ర్యాండమ్ గా మనం ఎవరైనా టీవీ యాంకర్ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి సడన్ గా అడుగుతుంటారు కదా, ఏదో ఈ మూవీ నచ్చిందా, ఆ మూవీ నచ్చిందా అన్నట్టుగా ఏదో కామెంట్లు రివ్యూలు అడుగుతుంటారు. అలాగే జస్ట్ ఒక థాట్ ఊహించండి, మనం రోడ్డు మీదకి వెళ్ళి సడన్ గా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళి ర్యాండమ్ గా ఒక మనిషిని పట్టుకొని బాబు శాస్త్రాలు అంటే మీ మీద మీకు దాని మీద ఉన్న అభిప్రాయం ఏంటి అని అంటే ఏం చెప్తారని అనుకుంటున్నారు మీరు మాక్సిమం? కానీ ఖచ్చితంగా మీరు చెప్పినవి అవి పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా చెప్పకపోవచ్చు ర్యాండమ్గా అడిగితే. కానీ చాలా వరకు ఇన్ఫాక్ట్ నాకు పర్సనల్గా జరిగింది, నా కలీగ్స్ కానివ్వండి, ఇక్కడ అపార్ట్మెంట్లో మేము ఉండే ఇక్కడ గ్రీన్ డేస్ అపార్ట్మెంట్లో కానీ ఎవరైనా నాకు తారసపడితే కన్నా అఫ్కోర్స్ నాకంతటా నేను ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేయను, కానీ సమ్ టైమ్ వాళ్ళే వచ్చి అడిగినా కూడా నేను చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళతో అడుగుతాను అనమాట. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు లైక్ ఈ స్క్రిప్చర్స్, ఈ శాస్త్రాలు అనేవి ఈనాటి కాలంలో అంత అప్లికబుల్ కావు, నంబర్ 1. నెక్స్ట్ అవి అంత ప్రాక్టికల్ కాదు, నంబర్ 2. అలాగే మనం ఈనాటి కాలంలో మనం చూస్తే కనుక మనం ఫింగర్స్ మీద లెక్కెట్టచ్చండి. మొత్తం వరల్డ్ జనాభాలో మహా అయితే 1% 1 or 2% ఓన్లీ పీపుల్ వుడ్ బి దేర్ ఎవరైతే అట్లీస్ట్ ఒక శాస్త్రాన్ని ఒక పుస్తకాన్నైనా కనీసం టచ్ చేయడం కానీ కొంచెం స్టార్ట్ చేయడం, అట్లీస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. 1 or 2% జనాభానే శాస్త్రాల మీద పట్టు ఉండటం కానివ్వండి, ఆ తరుణంలో ఆ శాస్త్రాల్ని కొంచెం చదవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి అనే ఉత్సుకత ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ కాలంలో. ఐ హోప్ యు యాక్సెప్ట్ ఇట్. అవునండి. అలాగే సో మనం ఇలా శాస్త్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలా మనకు ఆ డిస్కషన్లు వస్తూ ఉంటాయి. బట్ మనం ఏదైతే ఆల్రెడీ ఐ డోంట్ నో వెదర్ ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పానో లేదో, ఎవరైనా బిజినెస్ మ్యాన్, ఐ డోంట్ నో, ఐ థింక్ శ్రీకాంత్ ప్రభు అయితే నాకు తెలిసి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తారు అనుకుంటా, రైట్ ప్రభు? అవునండి. మాతాజీ మీరు హౌస్ వైఫే కదా మాతాజీ? రాణి మాతాజీ. ఓకే, రాణి మాతాజీ డ్రాప్ అయిపోయినట్ట. రూపవతి మాతాజీ ఉన్నట్టున్నారు కదా? మాతాజీ ఎలా ఉన్నారు? హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. సో ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒక రిస్క్ అనేది ప్రతివాడు చేస్తాడు. చేస్తాడంటే ఖచ్చితంగా నేను ఈరోజు ఈ బిజినెస్, ఈ వ్యాపారం చేస్తున్నానంటే ఈ వ్యాపారానికి నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు భవిష్యత్తులో ఇంత ప్రాఫిట్ వస్తుంది అనే కొంచెం నమ్మకం ఉంటుంది. ఆ కొద్ది నమ్మకమే ఆ వ్యాపారవేత్తని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే తనకి క్లారిటీ లేదు, రేపు భవిష్యత్తులో తనకు ప్రాఫిట్ వస్తుందా లేదని క్లారిటీ లేదు, కానీ ఆ నమ్మకం, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కొంత అమౌంట్ ఏదైతే పెడతారు చూసారా, ఆ నమ్మకంతో తన బిజినెస్ నడిపిస్తాడు. అలానే మనం శాస్త్రాలు ఇవన్నీ ఒక మినిమం కొంచెం నమ్మకం పెట్టుకొని స్టార్ట్ అయితే మనకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఐ డోంట్ నో రూపవతి మాతాజీకి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ శ్రీకాంత్ ప్రభు మనకు మ్యాథమెటిక్స్ లో చాలా థీరమ్స్ చాలా మనం చూసుంటాం చిన్నప్పుడు 9th 10th క్లాస్ లో, ఎస్పెషల్లీ జామెట్రీ కానీ వేరే థీరమ్స్ చాలా ఉంటాయి. ఆ థీరమ్స్ లో కొన్ని థీరమ్స్ ప్రూవ్ చేయడానికి ముందు గివెన్ డేటా తీసుకుంటాం, దాని తర్వాత వీ విల్ ట్రై టు ప్రూవ్. కానీ ప్రూవ్ చేసేటప్పుడు లెట్ us assume that it is this
అండ్ చేసి అజ్యూమ్ దిస్ అని చేశాక, అజ్యూమ్ దిస్ ఈజ్ రైట్ అని కనుక్కున్నాక అని చెప్పాక, దెన్ వీ విల్ ట్రై టు గో విత్ దట్ అజంప్షన్ అండ్ ఫైనలీ వీ కమ్ టు నో దట్ ఈస్ నాట్ రైట్ ఆర్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ రైట్ అని చేసుకున్నాక, దెన్ వీ విల్ సే దట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ రైట్ అనే అజంప్షన్ తో మనం థీరమ్స్ కూడా మనం మ్యాథమెటిక్స్ లో స్కూల్లో మనం చూస్తుంటాం. అలాగే మన శాస్త్రాల గురించి చదువుతున్నప్పుడు ఒక కొంచెం నమ్మకం పెట్టుకొని వెళ్ళటం మాత్రం మంచిది. సో అది. సో నెక్స్ట్ ప్రశ్న మనకి, శాస్త్రాలు అనేవి దేవుని వాక్యేనా? వేదాల గురించి ప్రజల యొక్క సాధారణ అభిప్రాయం ఏమిటి? సో ఇది ఆల్రెడీ మనం చర్చించుకుందే. ఏంటి, ఇవి ఋషులు పాత ఆకుల మీద రాస్తారు, అవి ఆధునిక ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించబడతాయి. తాడిపత్రాలు. అదే లేట్ గా జాయిన్ అంటున్నారు, ముందే చెప్పాను నేను, తాడపత్ర గ్రంథాలు అని చెప్పాను నేను. అవును మాతాజీ, అవును మాతాజీ, అవును. సో మీరు చెప్పింది 100% రైట్ మాతాజీ. సో అదే అవును మాతాజీ, అవును మాతాజీ, 100% రైట్ మాతాజీ. సో అదే ఇప్పటికీ ఉన్నాయి మాతాజీ, ఇప్పటికీ ఉన్నాయి మాతాజీ, ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇంత ముందు ఇవన్నీ పాత వాటి నుంచి అన్ని వచ్చాయి కదా, వచ్చినవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే, అది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తాయి, మీరు ఎలానో టాపిక్ ఇస్తారు కాబట్టి, ఇవేంటంటే పాత ఈ ఆకుల్లో రాసిన మాట వాస్తవమే మాతాజీ, కానీ ఆ పర్టికులర్ ఆకుల్లో రాసినవన్నీ మనము భద్రపరచుకోవాలి కాబట్టి ఆ రాసిన డేటానే మళ్ళీ వాళ్ళు తిరిగి రాసేవారు, తిరిగి ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా రాసేవారు. పాత ఆకుల్లో ఏవైతే ఉన్నాయో అవే కొత్త ఆకుల్లో కూడా అవే యాజ్ ఇట్ ఈజ్ రాసేవారు. రాశాక మళ్ళీ వేరే వాళ్ళతో రివ్యూ చేయించుకునే వాళ్ళు. వేరే వాళ్ళు ఎవరు? తోటి బ్రాహ్మణులు ఉంటారు కదా, తోటి బ్రాహ్మణులతో నేను సరిగ్గా రాశానా లేదా, ప్రాపర్ గా యాజ్ ఇట్ ఈజ్ రాశానా లేదా, నీ సొంత కవిత్వం ఏమైనా పెట్టావా లేదా అని అన్ని చెక్ చేస్తుంటారు. మా ఐటీ టెర్మినాలజీలో వాటిని పీర్ రివ్యూయింగ్ అంటారు. మాకు ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఈ SOWs కానివ్వండి, SOW స్కోప్ ఆఫ్ వర్క్ అనే డెఫినేషన్ కానివ్వండి, SLAs సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ అందరూ క్లయింట్ రాస్తాడు, దాన్ని మేము రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేశాక మళ్ళీ మేము హయ్యర్ మేనేజ్మెంట్ కూడా పంపిస్తాం అనమాట, మేము రివ్యూ చేసింది రైట్ అయినా కాదా అనేది. అలాగే పాతకాలంలో ఈ తాడపత్ర గ్రంథాల్లో రాశాక ఆ ఆకులు చాలా కాలం, ఎక్కువ కాలం నిలవు కాబట్టి ఉన్న వేరే కొత్త ఆకుల్లో మళ్ళీ సేమ్ డేటాని రాసేవారు. వాళ్ళు కొత్త సొంత తెలివితేటలు ఉపయోగించి ఏం చేసేవారు కాదు. ఎందుకంటే ఈ రకంగా సాంప్రదాయంలో వచ్చిన ఏదైతే జ్ఞానం ఉందో ఈ రకంగా సేవ్ చేసుకుంటే ఉండేవారు రాబోయే తరాలకి. ఓకే, సో అవి మనుషులు రాసినవే, దేవుడు కాదు. కాలక్రమేణా ప్రజలు ఈ జ్ఞానాన్ని మార్చి ఉండవచ్చు అనే అనుమానం కూడా రావచ్చు. సో అలాగే మనకు అవి సంస్కృతం. ఇంకోటి ఏంటి, ఇవన్నీ శాస్త్రాలని సంస్కృతంలో రాయబడ్డవి కాబట్టి సామాన్యులకు అర్థం కావు కాబట్టి మనం వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవి మనకు కాదు అనే టాక్ కూడా ఉంది జనాల్లో. ఇవి సంస్కృతం ఎవరికి అర్థమవుతుందిరా బాబు, మనకు ఆల్రెడీ తెలుగు ఇంగ్లీషే తెలిసింది, ఈ సంస్కృతం మనకు తెలియదు కాబట్టి మనకు అనవసరం ఇది అనే ధోరణిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా బయట చాలా సాహిత్యాలు ఉంటాయి. బయట చాలా సాహిత్యాలు ఉన్నాయి. ప్రతి అనుచరుడు తన పుస్తకం అత్యుత్తమమైనదని భావిస్తుంటాడు. ప్రతి వాళ్ళు రాసే దేవుడి మీద కానీ రాసే ప్రతి బుక్ నా బుక్కే పర్ఫెక్ట్ అని అనుకుని రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు భగవద్గీత ఓపెన్ చేస్తే కనుక, భగవద్గీతలో ఆల్రెడీ మనం సెకండ్ సెషన్ లో చూసాం. ఏంటంటే భగవద్గీత బై దిస్ గురూజీ, భగవద్గీత బై దట్ గురూజీ, భగవద్గీత ఇన్ మై ఒపీనియన్ అని చాలా ఆల్మోస్ట్ కోకొల్లలు బుక్స్ ఉన్నాయి మాతాజీ. ఏంటి, భగవద్గీత అనే గ్రంథం మీదే చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత గ్రంథం మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా శాస్త్రాలు అనేవి ఇలా చేయబడింది. సో మనం ఏంటంటే ఈ రకంగా మనం ఇవన్నీ శాస్త్రాలు అనేవి ఒక క్రమ పద్ధతిలో సాంప్రదాయంలో వచ్చినవి. అలానే ఈ సాంప్రదాయాల గురించి చెప్తూ ఒక శ్లోకం కూడా చెప్పబడింది మనకు భగవద్గీతలో. కృష్ణుడు వారు చెప్పారు, ఏంటి, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అంటే ఇవన్నీ మనం పరిప్రశ్నించుకొని ఏదైనా డౌట్ వచ్చినా నిర్మమాటంగా అడగటం,
దానికి ఆ డౌట్లు అడగాలంటే ఒక స్పిరిచువల్ గురువు ఆధ్యాత్మిక గురువు మనకు అవసరం. ఆయన బాటలో ఆయన చెప్పిన ఆదేశాలన్నీ మనం పాటిస్తూ ఒక సేవ చేసుకుంటూ వచ్చే జ్ఞానం, ఆయన మర్సీ, ఆయన దయ మన మీద ఉంటే ఈ జ్ఞానం ఆ రకంగా వస్తూ ఉంటది. మన స్పిరిచువల్ గురువు ఎవరైతే ఉన్నారో, ఈయన 4 సాంప్రదాయాలు మనకు ఉన్నాయి కదా మాతాజీ. లైక్ ఏంటి, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. ఈ సాంప్రదాయాల్లో వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరైనా గురువు దగ్గర శిష్యరికం చేసుకుంటే వచ్చే జ్ఞానం ఇది. ఊరికనే ఐరాగిరా ఎవరైనా సొంత కవిత్వాలు మాట్లాడి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు మాతాజీ. ఇప్పుడు ఏంటి, మనకు చాలా బయట చూస్తే గిన గురూజీ చాలా మంది ఉంటారు. ఇది ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. కొంతమంది ఆన్‌లైన్‌లో చాలా మంది ఫేక్ గురూస్ ఏంటి, వాళ్ళు మనలాగే ఇలానే ఉంటారు. కానీ అలా భగవద్గీతలో ఈ కొటేషన్, ఆ కొటేషన్, భాగవతంలో ఆ కొటేషన్, ఈ కొటేషన్ చెప్తారు. కానీ వినేవాళ్ళకి అది అబ్బో! ఈయనకి ఇన్ని తెలుసా అని మనం ఇదిలో ఉంటాం. ఆ భ్రమలో ఉంటాం. అరే! ఇంత చక్కగా ఆ పర్టిక్యులర్ శ్లోకంలో ఈ నంబరు, ఈ పర్టిక్యులర్ అధ్యాయంలో, ఆ శ్లోకంలో, ఈ పర్వంలో ఈ శ్లోక చెప్తున్నాడు. అబ్బో! ఎంత గొప్ప వ్యక్తో అని మనం అనుకుంటాం. కానీ మనం ఇంత జ్ఞానాన్ని చూపించే వాళ్ళు ఇలా దాన్ని ఏమంటారు, వాక్పటిమ ఉన్న వాళ్ళు చాలా మంది మనకు ఆన్‌లైన్‌లో కనబడతారు. ఆన్‌లైన్ అంటే ఇంటర్నెట్‌లో చాలా మంది కనబడతారు. కానీ మనం ముందు తెలుసుకోవాల్సింది, అలాంటి ముందు ఆ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఆ సాంప్రదాయంలో వస్తారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరే మనం జ్ఞానం పొందాలి. ఎందుకంటే ఇప్పుడు ఎయిరా గైరా ఎవరు కూర్చొని చెప్పలేరు మాతాజీ. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇంతవరకు నాకింకా ఏంటది, మనకు సాంప్రదాయంలో ఉన్న గురువుల యొక్క ఇంకా నాకు మర్సీ దొరకలేదు. ఇంకా ఆ దయ నాకు దొరకలేదు. కాబట్టి ఇంకా నాకు దీక్ష ఇవ్వలేదు నాకెవరు. కాకపోతే నేనిప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ చెప్తున్న కంటెంట్ అంతా నా శిక్షా గురు మొత్తం చూస్తూ ఉంటారు. నా శిక్షా గురు మొత్తం చూస్తుంటారు. ఏంటి మహేష్ గాడు ఏమైనా ఈ నాలెడ్జ్ ఏమైనా మార్చాడా? మనం ఇచ్చిన సాంప్రదాయంలో వచ్చిన నాలెడ్జ్ ఏమైనా మార్చాడా? ఏమైనా తన సొంత తెలివితేటలు ఉపయోగించాడా? అని అని తెలుసుకొని ఇస్కాన్ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ అథారిటీస్ చెప్పి, బాబు ఈ క్యాండిడేట్ ని ఏ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు బయట సెషన్ల గురించి అని నా మీద కంప్లైంట్ కూడా వెళ్తుంది. నేను గిన సక్రమంగా మన సాంప్రదాయంలో వచ్చిన డేటా సరిగ్గా నేను ప్రజెంట్ చేయకపోతే గిన నన్ను ఏ మాత్రం ఎంకరేజ్ చేయనివ్వరు భవిష్యత్తులో ఇలాంటి సెషన్స్ పెట్టడానికి. సో ఏదైనా సరే మనం ఎవరి నుంచి అయితే తీసుకుంటున్నామో మనం ఏమంటారు, ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ నుంచే వినాలి. అది ఇంపార్టెంట్. సో అలానే నెక్స్ట్ ఏంటి, వేద శాస్త్రాలు అంటే చాలా మంది దేవుళ్ళు. నేను ఒక దేవుడిని సేవ చేస్తే మరో దేవుడికి చేయలేదు అనే భయంతో చిక్కుకోవాలనుకోవడం లేదు. అంటే మీరు చాలా మంది ఆల్రెడీ రీసెంట్‌గా నేను ఇక్కడ కాజాగూడలో ఉన్న ఆగ్రా స్వీట్స్‌కి వెళ్ళా. ఆగ్రా స్వీట్స్‌లో వెళ్తే అందులో అందరు దేవుళ్ళు ఒకే లైన్‌లో ఉన్నారు. ఎనీవే ఇది సెకండ్ సెషన్‌లో చెప్పబడిందే. కానీ అందరు దేవుళ్ళని ఒకే లైన్‌లో పెట్టి పూజించడం, అంటే జీసస్‌ని పెట్టారు, సాయిబాబాని పెట్టారు, కృష్ణుడిని పెట్టారు, శివుడిని పెట్టారు, అందరిని పెట్టి హి వాజ్ డూయింగ్ మార్నింగ్ పూజ. సో అలాగా మనకి ఈ భ్రమలో ఉంటాం. అరే ఒక దేవుడిని పూజిస్తే ఇంకొక దేవుడు ఒప్పుకుంటాడో లేదో, ఇంకొక దేవుడు ఫీల్ అవుతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ, చేస్తే పోద్ది కదా అనే భ్రమలో చాలా మంది ఉంటారు. సో విషయం నెక్స్ట్ నాకు ఇష్టం లేని ఆచారాలని వారికి ఉన్నాయి. సో ఆచారాలన్నీ వారికి ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఇలా యజ్ఞం చేయాలి, ఇలా హోమం చేయాలి అనేది అలవాటు ఉండకపోవచ్చు. కానీ మనం వాళ్ళకి అలవాటు లేనివి మనం ఇది ఫోర్స్ చేయటం, ఇవన్నీ శాస్త్రాలన్నీ ఇలా ఫోర్స్ చేస్తుంది జనాల్ని అనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అవి మనం చూసుకోవాలి. అవన్నీ మనం పరిప్రశ్నేన సేవ అంటే మనం డౌట్ ఉంటే నిర్మావటంగా అడగాలి కూడా. సో ఇలాంటి అడగటం కానీ, ఇలాంటి ఎవరైనా మనం సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ దగ్గర ఇది చేసుకోవడం బెటర్ అంటారు. సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఆ పర్టికులర్ ఏదైనా డౌట్ వస్తే అడగడానికి కూడా ఒక క్రైటీరియా అనేది ఉంది. ఏంటి, అడిగేవాడు ఏ గురువుతో కానీ ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నాడో అడిగేవాడికి ఫస్ట్ క్వాలిటీ ఆ పర్టికులర్ మొత్తం సినారియోలో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, అడిగేవాడికి ఆ డెస్పరేషన్, ఆ తెలియని ఉత్సుకత ఉండాలి. ఖచ్చితంగా రే నా ప్రశ్నకు సమాధానం రావాలనే ఉత్సుకత ఉండాలి. ఆ ఉత్సుకత ఉండటమే ఫస్ట్ క్రైటీరియా. ఏదైనా ప్రశ్నకి సమాధానం నీకు పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి, నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే గన మొత్తం అందులో కూడా 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అడిగేవాడు ఖచ్చితంగా ఆ ఉత్సుకత ఉండాలి, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి
ఎవరి నుంచి అయితే ఆ సమాధానం పొందాలనుకుంటున్నాడో ఆయన మీద గౌరవం ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 వచ్చేసి ఆల్వేస్ అన్ని వేళలా మనం కృష్ణుడికి చాలా రుణపడి ఉండాలి. కృష్ణుడికి ఎందుకు రుణపడి ఉండాలంటే, మనకు అలాంటి సందర్భాన్ని కల్పించినందుకు. ఒక గురువు, ఒక శిష్యుడు కలిగించి ఒక ప్రశ్నకు ఒక డెస్పరేట్ ప్రశ్నకు ఆన్సర్ రాబట్టే సందర్భాన్ని జనాలకు కల్పించాడు కాబట్టి కృష్ణుడికి చాలా మనం రుణపడి ఉండాలి. సో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ ప్రశ్నకి, ఆన్సర్‌కి కరెక్ట్‌గా వాల్యూ ఉంటది. ఇంతకుముందు మీరు పాతకాలంలో చూస్తే గన మనకు పల్లెటూర్లలో ఇప్పుడు ఈ కాలంలో లేవులేండి. రూపవతి మాతాజీ గారు మీరు చెప్పాలి. పాతకాలంలో పల్లెటూర్లలో చాలా మంది ఇలా శతావధానం ఇవన్నీ చేసేవారు. మీరు గుర్తే ఉంటదనుకుంటాను. గుర్తుంటదనుకుంటాను. అవునవును. అందరూ ఇద్దరో ముగ్గురు పండితులు మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఊళ్ళో వాళ్ళందరూ గుమిగూడతారు. గుమిగూడి వింటూ ఉంటారనమాట. వాళ్ళు చెప్పిన డిస్కషన్ అంటే హరి గురించే, కృష్ణుడి గురించే మాట్లాడుతుంటారు. తన్ని ఎలా కృష్ణుడిని ఎలా మనం పొగిడి ఇది చేస్తాము, ఏ రకంగా మనం ఆయన్ని సాటిస్ఫై చేయగలము, దాని గురించి వాళ్ళు పరిప్రశ్నించుకుంటూ ఉంటారు. ఒకళ్ళొకళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ కల్చర్ అనేది ఇంత ముందు కాలంలో ఉండేది. కానీ చెప్పండి వాళ్ళకు అంత జ్ఞానం ఎక్కడిది చూసిన తర్వాత వాళ్ళకు వింతగా వినపడేది అనమాట. అవును మాధవి, అవును. చాలా వింతగా కనపడేది. అందరు గుమిగూడి దాన్ని వినేవాళ్ళు అనమాట. అది పల్లెటూరు సంగతి. కానీ నిజంగా ఆ టైంలో మాతాజీ అప్పుడు ఇలా చెప్పుకునే ఇప్పుడు మాకు అంత మనకు ఫెసిలిటీ లేదు. కానీ ఆ టైంలో నిజంగా వాళ్ళు మాట్లాడుకుంటే మళ్ళీ జనాలు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, ఆయన చెప్పింది చాలా బాగుంది కదా, ఈయన చెప్పింది చాలా బాగుంది కదా, ఈ రకంగా వాళ్ళు దేవుణ్ణి కాన్షియస్నెస్ లోపల ఉన్న గురుజీ ఆ కాలంలో అంత సత్యం ఉండింది, అంత భక్తి ఉండింది, అన్ని ఉండేది ఆ కాలంలో. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు మాతాజీ, లేదు. వాస్తవం. ఎందుకంటే మాతాజీ భక్తి మీరు యాక్చువల్లీ ఒక 50 ఏళ్ళ కిందట చూస్తే కూడా మన సినిమాల్లో కూడా భక్తి రస చిత్రాలు చాలా వచ్చేవి. చాలా బాగా ఆడేవి కూడా. భక్తి రస చిత్రాలు చాలా బాగా ఆడేవి. కానీ ఆ భక్తి అనేది ఒక భక్తుడికి దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్ మాతాజీ. అదేంటంటే జనాలకి పబ్లిక్ గా చూపించుకోరు. నాకు ఇంత భక్తి ఉందిరా బాబు అని చూపించుకోరు. ఎవరు చూపించరు. కాబట్టి కాలక్రమేణనంటే ఆ భక్తిలో జనాలకి భక్తి తగ్గిపోయి వేరే విషయాల మీద ప్రాముఖ్యత పెరిగింది. అరే ఇలా లవ్ ఎలా చేసుకోవాలి, నేనీధరిని నువ్వాధరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టు ఇప్పుడు కృష్ణమ్మని కూడా కృష్ణుడిని కూడా ఒక బ్రోకర్ లాగా తయారు చేస్తుంది ప్రస్తుతం ఉన్న సమాజం. ఈయన్ని కలిపిందంట, కృష్ణుడికి మనం దండం పెట్టుకోవాలంట. కృష్ణుడి మాత్రం మర్చిపోతాం. మన చిత్రాలు కూడా ప్రస్తుతం చూపిస్తున్న సత్యాలు మాతాజీ ఇవన్నీ ఏంటంటే ఎలా అయినా వేరే విషయాల మీద టాపిక్ డైవర్ట్ అయిపోయింది. కానీ భక్తి అనేది ఆల్మోస్ట్ జనాల్లో పడిపోయింది అండ్ రానున్న కాలంలో ఇంకా క్షీణించబోతుంది. సో నెక్స్ట్ వేద సాహిత్యాల గురించి. వేదం యొక్క మీరు సందులు సమాసాలు చూస్తే గిన వేదం అంటే విత్ అంటే తెలుసుకోవటం. వేదం అంటే తెలుసుకోగలిగినది వేదం. దీని డెఫినిషన్, దీని నిర్వచనం. ఏదైనా సరిగ్గా ఉపయోగించాలంటే మనం చే పుస్తకం చదవాలి. చే పుస్తకం అనేది తెలుగులో చాలా టర్మ్ మాతాజీ. కానీ దీన్ని చే పుస్తకం అంటాం కంటే గైడ్ ఆర్ మాన్యువల్ అంటే మనకు ఇంగ్లీష్లో అర్థమవుతుంది అందరికి. మనం కొనే ప్రతి వస్తువు కొనే ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ ఉంటుంది. అంటే ఏదైనా విలువైన వస్తువు కొంటే మాన్యువల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కొన్నాం అనుకోండి, ఏసీతో పాటు మాన్యువల్ వస్తుంది. అరే ఏసీ ఎలా పనిచేస్తుంది, ఇలా ఇది ప్రెస్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే టెంపరేచరు, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫ్యాన్ అవుతుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే టైమర్ ఉంటుంది, ఈ టైమర్ తర్వాత ఆఫ్ చేయాలి, ఇలా మాన్యువల్ ఉంటుంది. అలానే ఫోన్ కూడా మాన్యువల్ ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ అనేది ఉంటుంది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ చెప్పాను. టీవీకి మనం కానీ చాలా చాలా చోట్ల మనం కొనే వస్తువుల్లో చాలా మంది మాన్యువల్ చదవరు అసలు. ముందు బేసిక్ ఫీచర్ ఏదో డిఫాల్ట్ గా మనం వాడేస్తూ ఉంటాము, కానీ మాన్యువల్ చదవం. అదే ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది. అవునంటారా శ్రీకాంత్ ప్రభు? అవును ప్రభుజీ, చదవం.
ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ట్రై చేస్తాం. అప్పుడే ట్రై చేస్తాం కానీ మనం చదవం. అవును. సో అలాగే నేను ఇన్ఫాక్ట్ నా దగ్గర ఐఫోన్ ఉండేది. ఐఫోన్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కొని కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది. ఆ ఐఫోన్లో ఒక స్లో మోషన్లో వీడియో కూడా స్లో మోషన్లో తీసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు, కానీ ఆ ఫోన్ ఉండేది. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఆ స్లో మోషన్ ఫీచర్ ఉంది, ఆ మాన్యువల్ చదివింటే నాకు వచ్చేది, కానీ నాకు అప్పట్లో తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుసు స్లో మోషన్లో వీడియో ఎలా తీయాలనేది. అలానే మనం వాడే ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటది, ఎలా వాడాలి ఏంటి అనేది. అలానే ఇక్కడ చూస్తే కన్నా ఆయుర్వేదం, మన ఆయుని మనం ఎలా పెంపొందించుకోవాలనేది కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఇక్కడ చివరన మీరు చూస్తే భౌతిక ప్రపంచం యొక్క చేపుస్తకం, అంటే భౌతిక ప్రపంచంలో వాడాల్సిన మాన్యువల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పబడింది. ఏంటవి? సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి, మనం ఎవరం, మనం ఎక్కడున్నాం, దేవుడు ఎవరు, లక్ష్యం ఏమిటి మొదలైనవి. ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ మన ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు కానీ, అష్టకాస్ కానీ, ఇవన్నీ వాటిల్లో అన్నిట్లో చెప్పబడింది. అన్ని వాటిల్లో చెప్పబడింది. ఇవన్నీ మాన్యువల్స్ అనేవి మనము ప్రస్తుతం ఉన్న సమాజంలో తెలుసుకోవాల్సిన విషయాలు, ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు. కానీ మనం ఎంతవరకు వాల్యూ ఇస్తున్నామో మనకు ఎవ్రీవన్ నోస్. అలానే ఆధునిక మనిషి ఏంటి? క్లిష్టమైన జీవనం, ఆలోచన లేని తనం. ఏంటి? ప్రతిదీ నాకు నేనే చేసుకుంటా, నేనే అల్టిమేట్, నేను ఏదైనా నాది ఐటీలో ఉన్నాను, పర్ఫెక్ట్ ప్లానింగ్ నాది, నేను చేసే ప్రతిదీ ఇంట్లో జరుగుతుంది. అన్ని ఏంటంటే నేను అనే మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి వాళ్ళకి సింప్లిసిటీ లేక అలా గర్వం పెరిగిపోతుంది ఆధునిక మనిషికి. ప్రతిదీ నేనే చూసుకోగలను, ఎవరి అవసరం నాకు లేదు, శాస్త్రాలు ఎవడికి కావాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనకు యాజ్ యూజువల్ మనకు ఆ 4 రెగ్యులర్ వాట్ ఎవర్ ద థింగ్స్, తినడం, నిద్రించడం, సంభోగం, కుటుంబ రక్షణ అనేదే జీవిత లక్ష్యం. కానీ మనం సెల్ఫ్ రియలైజేషన్, మనకు ఒక తెలియని మనం స్వీయ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నిద్దాము అనే ప్రయత్నం అనేది ఉండదు. ఓన్లీ ఇవే, ఎంత డబ్బులు సంపాదిద్దాము, ఎక్కడ మనం ఇది చేద్దాము, ఎలా మనం భవిష్యత్తు జనరేషన్స్ కోసం ఎంతవరకు మనం కాపాడుకుందాము, ఎలా వాళ్ళని సక్రమంగా ఉంచుకోవాలి, అవే డిస్కషన్స్. కానీ మనం మనం ఎందుకు జన్మించాం, మనది ఈ పర్టికులర్ బాడీ, ఈ జన్మ ఇచ్చినందుకు మెయిన్ కారణం ఏంటి? 84 లక్షల జీవరాశుల్లో మనకు ఓన్లీ మానవ జన్మ లభించిందంటే, ఒక మానవ జన్మలో చేయగలిగింది మిగతా జీవరాశుల్లో చేయలేనిది ఏమిటి? ఎందుకు మనం మానవ జన్మ లభించిందని మనం ఆలోచించడం అనేది చాలా తక్కువ అయిపోయింది ఈనాటి కాలంలో. సో జీవించడానికి ఉన్నత లక్ష్యం లేదు. కొన్నిసార్లు దాన ధర్మాలు, పేదలకు సేవ చేయడం అన్ని చేస్తాం, కానీ అవన్నీ మన గొప్పతనం చూపించుకోవడానికి. చూసావా, నేను ఇంత డొనేట్ చేశాను, రేపు మహేష్ ఇంత 1-2 లక్షలు డొనేట్ చేశాడు. అయ్యో మహేష్ తెలుసా, మొన్న కరోనా వైరస్ గురించి చాలా మంది డొనేషన్ అడిగితే మహేష్ 1-2 లక్షలు దాన ధర్మాలు చేశాడు, అందరు పొగుడుతుంటే చాలా బాగుంటుంది. అది మనం డెవలప్ చేసుకుంటున్న కాన్షియస్నెస్, ఎస్పెషల్లీ ఇన్ ద మోడర్న్ సొసైటీ. దేవుని పట్ల ఒక గ్రాటిట్యూడ్ లేదు. ఇన్ని ఇచ్చాడు దేవుడు, మనం ఏం చేసుకుంటున్నాం ఈ జీవితంతో అన్న గ్రాటిట్యూడ్ లేదు. ఆ గ్రాటిట్యూడ్ మర్చిపోయాం మన మనుషులం. నిరాడంబరత లేదు, పరిశుభ్రత, దయ, నిజాయితీ లేదు. అలానే అదే మనం ప్రాచీన కాలంలో చూస్తే సాధారణ సింపుల్ లివింగ్, హై థింకింగ్, సాధారణ జీవనం, గొప్ప ఆలోచన. ఇప్పటికీ ఏమన్నా మా పల్లెటూరు, మా తాతయ్య వాళ్ళ ఊరు ఉంది అక్కపల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. ఇప్పటికీ ఐ డోంట్ నో, వాళ్ళకి ఇంత వేదాలు శాస్త్రాలు తెలియకపోయినా ఇప్పటికీ వాళ్ళు కోడి కుయ్యంగల్నే 3:30-4 కోడి కూస్తుంది. కోడి కుయ్యంగల్నే పనులకి స్టార్ట్ అవుతారు. 4 స్టార్ట్ అవుతారు, మళ్ళీ 7:30-8 కల్లా నిద్రించడం అవుతుంది. అది పర్ఫెక్ట్ హెల్దీ స్లీప్ ప్రభుజీస్. అది వాళ్ళకి ఎవరు చెప్పింది లేదు, కానీ దట్స్ హౌ ఇట్ వాజ్. మన సిటీస్, ఏదో మూవీలో డైలాగ్ కొట్టినట్టు, సిటీస్ అనేవి విలేజెస్ యొక్క పిల్లలు. కానీ మనం అమ్మనే మర్చిపోయాం. మన పెరిగిపోయి మన సిటీస్ లో అన్ని ఏదో యుఎస్ టైమింగ్స్ అని, యుఎస్ ప్రాజెక్ట్స్ అని, మనం మన టైమింగ్ని, మన బాడీని మనమే నాశనం చేసుకుంటున్నాం. అలా ఉంది పరిస్థితి. సో ప్రాచీన మనిషి అంత అవేర్నెస్ తో ఉండేవాడు. నేను ప్రాచీన మనిషి అంటే ఏదో 100-200 ఏళ్ళ క్రితం చెప్పట్లే. అట్లీస్ట్ ఒక 50 ఏళ్ల క్రితం చూస్తే మన తాత ముత్తాతలతో అడిగితే మీకు ఐడియా ఉంటుంది. షూర్ గా ఇక్కడ సత్సంగంలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి విలేజ్ రూట్స్ ఖచ్చితంగా ఉంటుంటాయి. అఫ్ కోర్స్ మా వచ్చే జనరేషన్స్ అంటే మన పిల్లలు,
రాబోయే మనవాళ్ళు మనవరాళ్ళకి అది కూడా ఉండకపోవచ్చు, లభించకపోవచ్చు. అరే విలేజ్ ఉండేదా అని అంటారేమో. సో అప్పుడు ఎవరైనా ఏదైనా అరే నాన్న నాకు ప్రమోషన్ రాలేదు నాన్న అంటే ఎవరైనా మంచి సలహాలు చెప్పేవాళ్ళు. సరే నాన్న నువ్వు ఏం పర్లేదు, ప్రమోషన్ రాకపోతే ఏంటి, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడులే, కానీ నీ కష్టం నువ్వు చెయ్యి, ఏం ఆశించకుండా ఉండు అని మంచి సలహాలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అరే నీకు వాడు నిన్ను ఇలా అన్నాడు అంటే తొడగొట్టు చిన్న అని ముందంటాడు. నీకెందుకు వాడిని అలా అన్నాడా, తొడగొట్టు చిన్న ఏంది వాడి సంగతి చూద్దాం పదా అని అంటారు ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో. మంచి చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు, మంచి చెప్పినా వినేవాళ్ళు లేరు. అలా ఉంది పరిస్థితి. సో ఆధునిక మనిషి చూడడానికి బయటకి ఆ మంది ఆర్భాటంతో కార్లు, ఏసీల్లో తిరిగి అలా ఉంటారు కానీ ప్రాచీన కాలంలోనే వాళ్ళ కల్చర్ కానివ్వండి, వాళ్ళ నడవడిక కానివ్వండి సరిగ్గా ఉండేది ప్రభుజీస్. సో దేవుణ్ణి ప్రేమించడానికి మతాన్ని అనుసరించండి, వేదాలను ప్రచారం చేయడానికి ఒక సాధనంగా అవ్వండి అనేది ప్రాచుర్యంలో ఉండేది అప్పట్లో. ఇప్పట్లో అలా లేదు. ఎంత హై చదువులు చదువుదామా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామా, డబ్బు సంపాదిద్దామా అనే తత్వంలో ఉన్నాం మనం. ఓకే, నెక్స్ట్ వేద సాహిత్యాల గురించి కొనసాగింపు. సో మనకు చాలా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అలా మనకు మెయిన్గా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం ఇవన్నీ రాసింది ఎవరు? వేదవ్యాసుల వారు రాశారు. కానీ ఇంతకుముందు ఇవన్నీ వేదాలు ఉండేవి కాదు, ఓన్లీ ఒక వేదమే ఉండేది, ఋగ్వేదం ఒకటే ఉండేది. ఋగ్వేదంలో అన్ని కేటగిరీస్ ఉండేవి. కానీ ఫోకస్ సరిగ్గా ఉండాలి. మన మనుషులందరూ వాట్ ఆర్ ద సొసైటీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ఫ్యూచర్ అంటే మన వేదవ్యాసుల వారు ఆల్రెడీ భవిష్యత్తులో 5000 సంవత్సరాల తర్వాత మనుషులు వీక్నెస్లు ఏంటో తెలిసి వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ పెట్టాలని ఉన్న ఎగ్జిస్టింగ్ ఒక వేదాన్ని 4 వేదాల కింద విభజించటం జరిగింది. ఋగ్వేదం మంత్ర ఉచ్చారణ పుస్తకం, సామవేదం పాటల పుస్తకం, శ్రావ్యమైన ప్రార్థనలు, గానాల సేకరణ అంటే ప్రార్థన ఎలా చేయాలి, సంగీత గమనికలు ఉపయోగించబడే సామవేదంలోని శ్లోకాలు దాదాపుగా ఋగ్వేదం నుండి తీసినవి, మరియు సామవేదానికి తనకంటూ వేరే పాఠాలు లేవు. సో ఇవన్నీ ఋగ్వేదం నుంచి సంభవించిన వేదాలే. ఎందుకంటే ఫోకస్ సరిగ్గా ఉండాలని. అరే ఓకే, ఋగ్వేదం ప్రస్తుతం ఇవన్నీ ఓన్లీ మంత్ర ఉచ్చారణ గురించి పుస్తకం, సామవేదం అనేది పాటల పుస్తకం అంటే ఎలా ప్రార్థనలు ఎలా గానం చేయాలి అనే పుస్తకం. అలానే యజుర్వేదం పూజలు యాగాల పుస్తకం అంటే ఎలా చేయాలి, ఏ పర్టికులర్ పర్పస్ తో మీరు యాగాలు చేస్తుంటే ఆ యాగాలకు కావాల్సిన సామగ్రి ఏంటి, పూజా విధానాలు ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే యజుర్వేద వేదం. అలానే అధర్వణ వేదం వచ్చేసి చివరిది. సో ఇతర 3 వేదాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చరిత్ర మరియు సామాజిక శాస్త్రానికి సంబంధించిన అది ఋగ్వేదం తర్వాత దీనికి ప్రాముఖ్యత ఉంది. వేరే ఉత్సాహం ఈ వేదాన్ని విస్తరించింది. వీటి శ్లోకాలు ఋగ్వేదం కంటే విభిన్నంగా కలిగి ఉంటాయి మరియు భాషలో కూడా సరళంగా ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క వేదానికి డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. అలానే ఈ డిఫరెంట్ ఏవైతే రాశారో వేద సాహిత్యాల గురించి ఇవి. సో అలానే ఈ వేద సాహిత్యాలు అనేవి డిఫరెంట్ కేటగిరీస్ లో ఇంతకుముందు ఇవన్నీ ఇంత కేటగరైజేషన్ ఉండేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ భాగవతం తీసుకున్నాం అనుకోండి, మనకు ఆల్మోస్ట్ 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఐ డోంట్ నో మీకు తెలుసో తెలియదో ప్రభుజీ అండ్ మాతాజీ, భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు. అలానే గరుడ పురాణం చూస్తే గన 81,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 81,000. సో అలాగే ఇలా డిఫరెంట్ పురాణాలు, డిఫరెంట్ శ్లోకాలు ఇవన్నీ చాలా మనకు కాలక్రమేణా ఉండేవి. ఇంతకుముందు ఏదో మనం ఇప్పుడు ఇదేంటి ఇతిహాసాలు పురాణాలు అంటుంటాం కదా. జనరల్గా మీకు డౌట్ రావచ్చు, ప్రభు ఏంటంటే ఇతిహాసాలు అంటే స్టోరీస్ ప్రభు. అంటే మహాభారతం అనేది ఒక ఇతిహాసం, రామాయణం అనేది ఒక ఇతిహాసం. ఈ 2 ఇతిహాసాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ అంటే యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ ద స్టోరీ ఆఫ్ ద కంప్లీట్ లీనియేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ. అవి ఇతిహాసాలు. అలానే పురాణాలు అనేవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కామెంటరీ. అది అంటే ప్రశ్న జవాబు అది కామెంటరీ, అది పురాణాలు. ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే ఒక మనిషి పైన సీట్లో కూర్చొని చెప్పటం, నిషత్తు కింద శిష్యుల వారిగా కూర్చొని చెప్పటం. ఉపనిషత్తు అంటే ఒకళ్ళు గురువుగా కూర్చొని శిష్యులకి ఇచ్చేయడం. నేను ఇక్కడ పెద్ద గురువునేం కాదు మాతాజీ, కానీ నాకు శిక్షా గురువు నుంచి ఏదైతే నాకు లభించిందో అది నేను చెప్పడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాను అంతే.
కానీ ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంది. సో అలా మీరు చూస్తే ఇలా డిఫరెంట్ పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మనం ఒక్కొక్కటి చదువుకుంటే వెళ్తే మనకు చాలా ఉన్నాయి. అలా లక్షలు ఇక్కడ కొన్నే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తుంటే మొత్తం శ్లోకాల సంఖ్య 3,98,000 ఇవన్నీ డిఫరెంట్ పురాణాల్లో. అలానే ఇతిహాసాల్లో ఇవన్నీ కలిపితే చాలా మిలియన్స్ ఆఫ్ శ్లోకాస్ ఉన్నాయి. సో అలానే మనకి ఇక్కడ ఈ వేద శాస్త్రాలు అనేవి 2 విధాలుగా విభజించబడింది. ఏంటి? శృతి ఒకటి, స్మృతి ఒకటి. శృతి అంటే విచ్ ఈస్ స్పోకన్, ఎవరికైతే చెప్పబడిందో అది శృతి ప్రస్థానం, అంటే చెప్పబడింది శృతి. స్మృతి అంటే మనము మెమరైజ్ చేసి రాయగలిగింది, అది స్మృతి. యాక్చువల్లీ ఇవన్నీ ఉపనిషత్తులు అన్ని అనేవి ఈ స్మృతి యొక్క భాగం. స్మృతిలోని ఆల్ ద ఉపనిషత్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్మృతి. ఇవన్నీ యాక్చువల్లీ మళ్ళీ చండోక్య ఉపనిషత్తు అని ఉన్నది, అందులో ఇవన్నీ చెప్పబడింది. ఏంటి ఇవన్నీ లైక్ ఉపనిషత్తులన్నీ స్మృతి యొక్క భాగం అని. ఇవన్నీ వేదాలు కానివ్వండి, శాస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ 2 విధాలుగా విభజించినాయి, శృతి అండ్ స్మృతి. కానీ ఈ వేదాలన్నీ అవి మొరపెట్టుకున్నాయంట కృష్ణుడితో ఒకప్పుడు. ఏంటి? ఈ కలియుగంలో ఈ వేదాలు ఎవరు నన్ను పట్టించుకోరు, ఎలా చేయాలి అని మొరపెట్టుకున్నాయంట. వేదాలను నన్ను ఎలా అర్థం చేసుకుంటాయని మొరపెట్టుకున్నాయంట. పురాణాల సాయం లేకుండా ఎలా నన్ను అర్థం చేసుకుంటారు జనాలు, అసలే ఈ కలియుగంలో వీళ్ళకి అసలే మెమరీ తక్కువ, జనాలకి స్లోగా మెమరీ క్షీణిస్తుంది, ఈవెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా క్షీణిస్తుంది కదా అని వేదాలు మొరపెట్టుకున్నాయంట. సో అందుకనే ఇవన్నీ వేదాలు అనేవి ఇప్పటికి కూడా ఎలా అప్లై అవుతాయో అవి మనం రానున్న స్లైడ్స్ లో చూస్తాం. మనం అంటే ఈనాటి కాలంలో కూడా ఎలా ఇదవుతాయో మనం చూస్తాం. సో ఇలా మీరు ఇక్కడ పురాణాలు కూడా చూస్తే గన ఇక సత్వగుణంలో ఉన్న పురాణాలు కొన్ని ఉంటాయి, రజోగుణంలో ఉన్న పురాణాలు కొన్ని ఉంటాయి, తమో గుణంలో ఉన్న పురాణాలు కొన్ని ఉంటాయి. కానీ దీని అర్థము అవి రజోగుణం పురాణాలని కాదు. దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సత్వగుణములు ఉన్నాయంటే సత్వగుణంలో ఇవన్నీ పురాణాలు చెప్పబడినవి. అంటే దీస్ ఆర్ బేసికల్లీ మెంట్ ఫర్ డీలింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సత్వగుణ. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళతో ఎలా డీల్ చేయాలనే క్రమంలో నెరవేర్చబడిన పురాణాలు ఇవి. గ్రీన్ లో చెప్పినవి అదర్వైజ్ ఈ పురాణాలన్నీ స్పెసిఫిక్ గా తమో గుణం పురాణాలు అనడానికి లేదు. ఆ పర్టికులర్ గుణంలో ఉన్న వాళ్ళని డీల్ చేయడానికి పెట్టిన పురాణాలు ఇవి. మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం, ఇవన్నీ తమో గుణంలో ఉన్న మనుషుల్ని డీల్ చేయడానికి చెప్పబడిన పురాణాలు ఇవి. అలానే ఇవి రజోగుణంలో ఉన్న పురాణాలు. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, వామన పురాణం, బ్రహ్మ పురాణం, ఇవన్నీ సో డిఫరెంట్ పురాణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పురాణానికి ఒక కేటగరైజేషన్ ఉంటది. ఏంటి? ఏ పర్టికులర్ గుణంలో ఉన్న వాళ్ళని డీల్ చేయడానికి చెప్పబడిన పురాణాలని ఇవన్నీ బైఫర్కేషన్ చేయబడింది. ఇవన్నీ మనం ఈ పర్టికులర్ గుణాల గురించి, త్రైగుణాల గురించి మనం మోడ్స్ ఆఫ్ నేచర్ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ ఆర్ త్రైగుణాల గురించి మనకు సెపరేట్ గా సెషన్ ఉంది, 5వ సెషన్. సో 5వ సెషన్ లో ఈ గుణం ఏంటి? ఆల్మోస్ట్ 50% 50% భగవద్గీత 50% భగవద్గీత మొత్తం ఓన్లీ త్రైగుణాల మీద బేస్ చేసుకునే ఉంది. మీరు తినే త్రైగుణాలు ఒక్కొక్క గుణంలో ఎలాంటి తిండి, ప్రతి ఒక్క గుణంలో ఎలాంటి వాళ్ళు ఎలాంటి తిండి తింటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలా వారి నడవడిక ఉంటుంది, అవన్నీ భగవద్గీతలో ఆల్మోస్ట్ 50% ఈస్ టోల్డ్ అబౌట్ ఓన్లీ త్రైగుణాస్. ప్రభుజీ ఏమైనా క్వశ్చన్ ఆర్ ఏమైనా ఈ పర్టికులర్ స్లైడ్ లో ఏమైనా క్వశ్చన్ ఉంటే దయచేసి చెప్పండి, అడగండి. ఏమైనా డౌట్ ఉంటే నిర్మమాటంగా అడగండి. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఇవన్నీ ఎక్స్పాండ్ చేసింది. సో హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. శృతి అంటే ఏంటండి? స్మృతి అంటే తెలిసింది. శృతి అంటే మాతాజీ ఇవి చెప్పబడింది, అంటే విచ్ ఈస్ స్పోకన్. శృతి అంటే విచ్ ఈస్ స్పోకన్ అండ్ స్మృతి అంటే విచ్ ఈస్ మెమరైజ్డ్ అండ్ రిటన్ డౌన్. అంటే శృతి అంటే ఎవరైనా ఋషుల ద్వారా మాట్లాడటం మాతాజీ. సంహితలు, సంభాషణలు, గ్రంథములు ఇవన్నీ మాట్లాడుతూ నోట్ చేసుకున్న
డాక్యుమెంట్స్ ఆర్ ఉపనిషత్తులు. ఈ వేదాలు ఇవన్నీ శృతి కింద వస్తాయి. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ అంటే చెప్పబడ్డవి. అంటే చెప్తే నోట్ చేసుకున్నవి. కానీ ఇవి మిగతావి ఏంటి, ఈ స్మృతి అనేవి ఎక్కువగా రియలైజ్ అయినవి. అంటే మనం స్వీయ సాక్షాత్కారం కలిగినప్పుడు వాళ్ళే రియలైజ్, ఋషులు కానివ్వండి, లేకపోతే ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అయ్యి పెట్టిన మ్యాటర్ అది, విచ్ మెమరైజ్డ్ అండ్ రిటర్న్ డౌన్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాధవ్. ఓకే ప్రభుజీ. సో ఇదే మాధవి. సో ఇదేంటంటే సో ఇలాగా ఇవన్నీ డిఫరెంట్ శృతి అండ్ స్మృతి ఇవన్నీ ప్రస్థానాలు ఉన్నాయి. అలానే డిఫరెంట్ కేటగరైజేషన్స్ ఆఫ్ మన పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆర్ ఈ వేదాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన గుణంకి సంబంధించి మన గుణానుసారం ఇవన్నీ డివైడ్ చేయబడినవి విష్ణు ఇవన్నీ పురాణాలన్నీ. సో అవన్నీ మనకు ఇంకా త్రైగుణాలు అనే సెషన్లో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఏంటి త్రైగుణాలు, ఎలా వచ్చినాయి, ఏంటి కదా అనేది మనం ఇన్ డీటెయిల్గా ఆ 5th సెషన్ అయిన మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, త్రైగుణాలు అంటే అనగా ఏమిటి అనే దాని మీద 5th సెషన్లో ఇన్ డీటెయిల్గా చూస్తాం మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఇలాగా. సో ఇక్కడ మీరు చూస్తే గన ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు చెప్పారనమాట. ఏంటి ఈ భగవద్గీత అనేది ఎలాంటిదంటే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని అన్నారు. దాని అర్థం ఏంటంటే అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు లాంటిది. అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు లాంటిది. నందకుమారుడైన శ్రీకృష్ణుడు పాలు పితికేవాడు, అర్జునుడు దూడ. అంటే ఇక్కడ అర్జునుడు దూడ అంటే అర్జునుడు మన మానవాళిని రిప్రజెంట్ చేస్తున్న యోధుడు. అర్జునుడు మన మానవాళిని రిప్రజెంట్ చేస్తున్న యోధుడు. అర్జునుడు దూడ. గీత యొక్క అందమైన అమృతమే పాలు. ఈ పాలు తాగే గాఢ భక్తి జ్ఞానం కలిగిన భక్తులు అదృష్టవంతులు మరియు ఆనందించేవారట. సో ఆయన ఈ కృష్ణుడిని, అర్జునుడిని, భగవద్గీతల యొక్క సారాంశాన్ని ఎలా కంపేర్ చేశాడు, ఈ శ్లోకం ద్వారా కంపేర్ చేశాడు. ఇది ఆదిశంకరాచార్యుల వారు గీతా మహత్యంలో చెప్పిన శ్లోకం ఇది. సో అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఇలా మనం వేదాలని ఎలా మనం అప్రోచ్ అవ్వాలనే మ్యాటర్ని చెప్పబడింది. నెక్స్ట్ ప్రశ్న, తరతరాలుగా ప్రజలు జ్ఞానాన్ని మార్చలేదా అనే ప్రశ్న మనకు తరచూ అడిగేవాళ్ళు. జనరల్గా ఇలాంటి సెషన్స్కి వస్తే హూ ఆర్ ప్రెటీ న్యూ వాళ్ళకు వచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే తరతరాలుగా ప్రజలు ఈ జ్ఞానం, మీరేమో మహేష్ ప్రభు మీరు వచ్చేసి ఇది తరతరాలుగా ఏదో సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, సో అక్కడి నుంచి వచ్చింది అన్నారు, మరి వందలు వేల లక్షల ఏళ్ల క్రితం వస్తుందంటున్నారు కదా, ఇది మార్చలేదని గ్యారంటీ ఏంటి చెప్పండి నాకు అని అనొచ్చు. సో దీన్ని మనం ఎలా చెప్తాము, దీనికి సమాధానం ఏంటంటే అప్పట్లో రాజులు అంటే 100 ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు కానివ్వండి, లేకపోతే చోళులు కానివ్వండి, ఇలాంటి రాజులు అప్పట్లో ఏదో గ్రీస్ రాజుల్లాగా ఏదో గ్లాడియేటర్ లాంటి మూవీలో చూపించినట్టుగా వాళ్ళు ఏదో యుద్ధశాలలు లేకపోతే ఇలా ఎంటర్టైన్మెంట్ మాల్స్ ఇలాంటివి ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయాల. ఏం కన్స్ట్రక్ట్ చేసేవారండి చెప్పండి? రాజులు అప్పట్లో ఎక్కువ ఏవి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఊహించగలరా? టెంపుల్స్ ప్రభుజీ. టెంపుల్స్, రైట్ మాతాజీ. గుళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేసేవాళ్ళు. ఇంతకుముందు ఈ ప్లే గ్రౌండ్లు, జూదాలయాలు ఇవన్నీ కండక్ట్ చేసేవారు, అంటే కన్స్ట్రక్ట్ చేసేవారు కాదు, టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవారు. ఎందుకు? టెంపుల్స్ అనేవి తరతరాలుగా దేవుని యొక్క సాంప్రదాయాన్ని నిర్వహించి కాపాడటం రాజుల మెయిన్ కర్తవ్యంగా ఉండేది. ఎందుకంటే రాజు దగ్గర పనిచేసే బ్రాహ్మణులు, దట్ వాజ్ ద స్ట్రెస్ అట్ దట్ టైం. ఆ టైంలో అంత స్ట్రెస్ చేసేవాళ్ళు. ఎలా ఇచ్చేసేవాళ్ళు? రాజులందరూ దేవాలయాలను నిర్మించి వేద జ్ఞానాన్ని కాపాడుకోవడానికి గాను బ్రాహ్మణులను బాగా చూసుకునేవారు. బ్రాహ్మణులను వాళ్ళు ఆ టైంలో బాగా చూసుకున్నారు. మీరు ఈ పిక్చర్లో చూస్తే గన కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన కుచేలుడు చూసారా అలా చేస్తున్నారు? సో మాతాజీ
చాలా స్నేహితుడు, చాలా ప్రేమ కలవాడు. అవును మాతాజీ, అవును. ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే మాతాజీ, ప్రేమ కలిగిన వాడే కాకుండా కృష్ణుడు బ్రాహ్మణులకు ప్రీతి పాత్రుడు. కృష్ణుడు బ్రాహ్మణులకు, మళ్ళీ గోమాతకి, ఆవుకు, బ్రాహ్మణులకు చాలా వాల్యూ ఇవ్వటం, అది ఆయన నేర్పించిన లెసన్ మాతాజీ అందరికి, మొత్తం జగానికి. సో అప్పట్లో రాజులందరూ దేవాలయాలను నిర్మించేవాళ్ళు. ఎందుకు? ఈ వేద జ్ఞానాన్ని ఎలా అయినా సరే మన భవిష్యత్తు జనరేషన్ల కోసం కాపాడుకోవడానికి. ఎలా కాపాడుకునే వాళ్ళు? ఆ పర్టికులర్ వేదాలని కానీ ఎలా మనం ఇది భద్రపరచుకోవాలి, ఎలా మనం రిటైన్ చేసుకోవాలి, ఎలా పోకుండా దాన్ని ఎలా మనం ఇచ్చేసుకోవాలని దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉండేది. ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది వీటి మీద ఉండేది కాదు. మెయిన్ గా ఫోకస్ అంతా దేవుని మీద. అరే, దేవుణ్ణి ఎలా మనం ప్రసన్నించాలి అనేది ఫోకస్ ఉండేది ఆ టైంలో. సో రాజ్యంలో శాంతి భద్రత మరియు ప్రజల శ్రేయస్సు కొరికై ప్రతి ఒక్కరికి శాస్త్రాలను నేర్పి బ్రాహ్మణులకు సేవించే వాతావరణం కనిపించేవారు. ఇది రాజధర్మం, అప్పట్లో ఉన్న రాజధర్మం. కానీ ఇప్పుడు రాజధర్మం అలా లేదు, చాలా మారిపోయింది. కానీ అప్పట్లో ఆ పాతకాలంలో ఇలా ఉండేది, అంత నీడ్ ఉండేది. అలాగనే బ్రాహ్మణులు తరతరాలుగా శాస్త్రాలను యథాతథం రాసి భవిష్యత్తు తరాల కోసం కాపాడేవారు. సో యథాతథం అనే పాయింట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యథాతథం, ఎవరు సొంత కవిత్వాలు ఉపయోగించే వాళ్ళు కాదు. అలానే పీర్ రివ్యూ చేసేవాళ్ళు. మనకు బయట ఇండస్ట్రీలో అలా ఇంతకుముందు చెప్పినట్టుగానే పీర్ రివ్యూ అంటే వీళ్ళు ఈ బ్రాహ్మణుల వారు వాళ్ళ ఉన్న శాస్త్రాలను రాశాక, ఈవెన్ దో ఆ టైంలో కూడా వాళ్ళకు జెరాక్స్ ఆప్షన్ ఉండేది మాతాజీ. ఆ టైంలో కూడా వాళ్ళకు జెరాక్స్ చేసుకునే, అంటే ఏమి శ్రమ లేకుండా జెరాక్స్ చేసే ఆప్షన్ ఉన్నా కూడా వాళ్ళు రాయడానికే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే రాసేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని రాయాలి అని. అది దానికి స్ట్రెస్ ఎక్కువ ఉండేది, వాడు ఫీజిబిలిటీ ఉన్నా. అదే మనం ఇప్పుడు అలా కాపాడుకొని వచ్చేవాళ్ళు. అంటే ఎంత ఇదన్నా గుళ్ళల్లో ఇవన్నీ చేసుకుంటూ ఆ తరతరాలుగా అలా కాపాడుకుంటూ ఆ ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు రాసేవారు, కానీ కొత్తగా ఏమి రాసేవారు కాదు. అది అలా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ప్రశ్న అడగొచ్చు మీరు, ఏంటి మరి చాలా మంది బ్రిటిష్ ఇన్వేషన్ చేశారు కదా, చాలా మంది ముగులు ఇన్వైట్ చేశారు కదా, చేస్తే చాలా వరకు మెసేజెస్ చాలా వెళ్ళిపోయి ఉంటాయి కదా అనేవి కూడా డౌట్ రావచ్చు. కానీ ఆ విషయంలో మన ఉన్న సాంప్రదాయంలో ఉన్న గురు పరంపరలో ఉన్న అందరూ దే హ్యావ్ ఎన్షూర్డ్ దట్ అవర్ శాస్త్రాస్ ఆర్ సేవ్డ్ అట్ ఎనీ కాస్ట్. ఒక సెపరేట్ సెషన్ ఒకటి ఉంది మాతాజీ. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అట్ టైమ్స్ ఆఫ్ ముఘల్స్ ఆల్సో హౌ అంటే ఏదో సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు భక్తులందరూ ఏంటో సెంటిమెంటల్ గా ఓన్లీ భక్తి చేసుకుంటూ సైలెంట్ గా ఉండి ఒక మూల పడుంటారు అనే ఇంప్రెషన్ జనాలకు ఉంటదేమో, కానీ ఆ ముఘలులు, బ్రిటిషర్స్ వీళ్ళందరూ ఉండే కాలంలో కూడా మన సాంప్రదాయంలో వచ్చిన భక్తి వినోద్ ఠాకూర్ ఆల్సో వాజ్ ఏ బిగ్ లాయర్ అట్ దట్ టైం. అలానే ముగుల్ టైంలో ఉన్న వాళ్ళు కూడా గురు పరంపరలో ఉన్న వాళ్ళు కూడా ఎలా వాళ్ళు డిప్లొమాటిక్ గా హౌ దే యూస్ టు సేవ్, వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోండి, హౌ దే యూస్ టు సేవ్ ద కల్చర్ ఆర్ గురు పరంపరని, శాస్త్రాలను ఎలా కాపాడుకునేవారో ఒక సెపరేట్ సెషన్ తీసుకోవచ్చు. అంటే ఏదో భక్తులు అంటే ఓన్లీ సెంటిమెంటల్ కి లోన్ అయిపోయి ఎప్పుడు ఒక మూల పడుంటారనే అభిప్రాయం ఉండకూడదు. భక్తులు అనే వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించేవాళ్ళు ఆ టైంలో. ఎంతమంది ముగ్గురు ఉన్న వాళ్ళు ఎలా డిప్లొమాటిక్ గా పనిచేసి దే యూస్ టు సేవ్ దిస్ వెరీ నైస్ కల్చర్ అండ్ దిస్ శాస్త్రాస్. సో లక్కీలీ శాస్త్రాస్ ఆర్ నాట్ కంటామినేటెడ్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద 4 సాంప్రదాయస్: శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం అండ్ కుమార సాంప్రదాయం. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి గురు పరంపర కాపాడింది. మనకు 4 పరంపరలు ఆల్రెడీ. సో వేదవ్యాసుడు వేదాలను రచించాడు. కలియుగ ప్రారంభంలోనే స్మృతి సాంప్రదాయాల నుండి జ్ఞాపకం మరియు శృతి దేవుని నుండి విన్నది రెండు రచించి వ్రాయబడ్డాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇది వినాయకుడు ఇవి 5000. ఇది జస్ట్ వాంటెడ్ టు క్లియర్ వన్ మోర్ థింగ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. మనకు ఈ భాగవతం, భగవద్గీత ఇవన్నీ 5000 సంవత్సరాల క్రితం ఈ నాలెడ్జ్ ని రిటర్న్ ఫామ్ లో రాయబడింది. ఎవరు? విత్ ద హెల్ప్ ఆఫ్ వేదవ్యాస్ అండ్ వినాయక్ మహారాజ్. కానీ ఈ జ్ఞానం లక్షల ఏళ్ల క్రితం నాటిది.
written format lo, though it is written in the written format, but the knowledge has been there for millions of years. ఓకే, నెక్స్ట్ వేద జ్ఞానం నిజమని మనకు ఎలా తెలుసు? శ్రీమద్ భాగవతం. ఇప్పుడు ఈ వేద జ్ఞానం నిజమని మనకు ఎలా తెలుసు? శ్రీమద్ భాగవతం కోట్ల సంవత్సరం క్రితం వెల్లడైంది మరియు 5000 సంవత్సరాల క్రితం వ్యాసదేవుడు గ్రంథస్థం చేశాడు. అంటే రిటర్న్ ఫార్మాట్ లో రాయాడు. కాకపోతే ఇవన్నీ నాలెడ్జ్ అంతా లక్షల ఏళ్ల క్రితం నాటిది. భాగవతంలో ఉపయోగించిన కొన్ని పదాలు శాశ్వతమైన నిజాలు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు ఐ డోంట్ నో ప్రూవ్ అనే పాయింట్ కాదు కానీ మాతాజీ, జనరల్ గా భాగవతంలో చెప్పిన కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పటికి కూడా మనం వి విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఈ నాలెడ్జ్ మనకు ముందు నుంచే ఉన్నదా అనేది. అలాంటి ప్రూఫ్ కోసం మేము కొన్ని ఇక్కడ కామెంటరీ చేయగలిగాము. బట్ దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ ప్రూవ్. ఫర్ ఎగ్జాంపుల్, భూమి గుండ్రంగా ఉందని మనకు క్లాసుల్లో చెప్పింది ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉందా ప్రభుజీ అండ్ మాతాజీ? మనకు జనరల్ గా ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ లో భూమి గుండ్రంగా ఉంది అని ఎవరు కనుక్కున్నారంటే ఎవరి పేరు చెప్తాం మనం? శ్రీకాంత్ ప్రభు, సైంటిస్ట్ పేరు గుర్తురట్లేదు ప్రభుజీ. నో ప్రాబ్లం. కొలంబస్. భూగోల్ అంటే భూమి. సో క్రిస్టోఫర్ కొలంబస్ అండ్ అరిస్టోటల్ 384 BC. ఒక గ్రీకు తత్వవేత్త భూమి గోళాకారంలో ఉంటుందని వాదించాడు, కానీ అప్పట్లో ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారు. ఇది వినే ఉంటాం మనం. అవునవును. క్రిస్టోఫర్ కొలంబస్ కూడా 1451, అంటే ఎగ్జాక్ట్లీ 500 ఆల్మోస్ట్ 600 ఇయర్స్ బ్యాక్, 550 ఇయర్స్ బ్యాక్ క్రిస్టోఫర్ కొలంబస్ కూడా అదే క్రమంలో హీ వాజ్ ఆల్సో. కానీ ఆయన ఇండియా వచ్చిన కారణం, ఇండియాకి వద్దాం అనుకున్నాడు. పర్పస్ ఏంటి? ఇండియాలో చాలా నాలెడ్జ్ దాగుందని ఆయనకు తెలుసు, కాబట్టి ఇండియాకి వద్దాం అనుకున్నాడు. సో కానీ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ వీ కేమ్ టు నో సమ్ 500 ఇయర్స్ బ్యాక్. వాళ్ళు భూమి గుండ్రంగా ఉంటుందని ప్రూవ్ చేయడానికి తెగ తపన పడిన జనాలు యాక్సెప్ట్ చేయాల. కానీ ఈ భూగోల్ అనే పదము భాగవతంలో ఎన్నో ఏళ్ళు, లక్షల ఏళ్ల క్రితం చెప్పబడింది. భూమి అనేది గుండ్రంగానే ఉంటుంది అని. భూగోల్ అంటే భూమి, గోల్ అంటే గుండ్రం. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. సో ఇది. అలాగే సప్తద్వీప, మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయని మనం రీసెంట్ గా కనుక్కుంటున్నాం. కానీ ఈ సప్తద్వీప అనేది ఆల్రెడీ ఇది కూడా భాగవతంలో చెప్పబడింది. భాగవతంలో ఏం చెప్పబడింది? సప్తద్వీపాలు ఉంటాయని. ఈ 7 కాంటినెంట్స్ అని మనం ఇప్పుడు కొత్త కనుక్కున్నది కాదు ప్రభు. కానీ మనకు సైన్స్ లో సిబిఎస్ఈ బుక్ లో కానీ ఇవన్నీ వీటిలో చూస్తే కనుక దీస్ కాంటినెంట్స్ ఆర్ ఫార్మ్డ్ బై collision among the landslides and post erosion. Those are formed with seven different slides where those are called as continents అని మన జాగ్రఫీ బుక్ లో చూసుంటాం. అలా 7 కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయని మన జాగ్రఫీ బుక్ లో సిబిఎస్ఈ పుస్తకాల్లో చెప్పబడింది. కానీ ఇది ఎప్పుడో శాస్త్రాల్లో, భాగవతం వాటిల్లో ఎప్పుడో చెప్పబడింది. ఏంటి? 7 కాంటినెంట్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో చెప్పబడింది. సో అది మనం ఇక్కడ గ్రహించాలి. ఇది మనం కొత్తగా కనుక్కున్నది జస్ట్ ఫ్యూ 100 ఇయర్స్ బ్యాక్ కాదు, ఇప్పుడు కోట్ల సంవత్సరం క్రితమే చెప్పబడింది. ఏంటి? సప్తద్వీప. సప్త అంటే 7, ద్వీప అంటే దీవులు అని. శ్రీమద్ భాగవతంలోని 9th canto 9వ పర్వం అంబరీష్ మహారాజు యొక్క సంభాషణలో ఇది బయటపడింది. 7 కాంటినెంట్స్ ఉన్నాయి అనే విషయం. కావాలంటే మీరు చూసుకోవచ్చు ప్రభు 9th cantoలో. అలాగే రోజుకి ఇయర్ కి 360 రోజులు ఉంటాయి అనేది కూడా చెప్పబడింది. ఎక్కడ? భాగవతంలో. అది కూడా ఇక్కడ చెప్పారు చూడండి. షష్ఠి ఉత్తర శతత్రయం. షష్ఠి అంటే 60, ఉత్తర అధిగమించి, శత అంటే 100, త్రయం అంటే 3, అంటే 365, 360 రోజులు. సమయ పరిమాణం శ్రీమద్ భాగవతంలోని 4వ పర్వం 27వ అధ్యాయం 13వ శ్లోకలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు గుర్తించడానికి చాలా సమయం గడపవలసి వచ్చింది. ఇప్పుడు కూడా సమయం ఎలా ముందుకెళ్తుందో వారికి తెలియదు. సో ఇవన్నీ మనకు భాగవతంలో ఎప్పుడో చెప్పబడింది.
నెక్స్ట్ వేద జ్ఞానం నిజమని మనకు ఎలా తెలుసు? నెక్స్ట్ సేమ్ కంటిన్యూయింగ్ ఏంటి? బ్రహ్మదేవుడి యొక్క దినం 430 కోట్లు సంవత్సరాలు. సో ఇది కూడా భాగవతంలో చెప్పబడిందండి. జనరల్గా ఏంటంటే మనకు ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడు మనం చాంటింగ్ హరినామం మంత్ర మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పబడింది. ఏంటది? మనం ప్రస్తుతం ఉన్న కలియుగం ఒక యుగ సైకిల్ ఈక్వల్ టు కలియుగం, ద్వాపరయుగం, సత్యుగం అండ్ త్రేతాయుగం. ఇవన్నీ సో ఇన్ ద ఆర్డర్ సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అండ్ కలియుగం. అలాగా ఒక యుగ సైకిల్ అది. కానీ అలాంటివి 100 సైకిల్స్ అయితే కానీ బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు గడవదు. ఒక్క రోజు ఈక్వల్ టు అలాంటి 100 సైకిల్స్. అలానే ఆ క్యాల్కులేషన్ చేస్తే కనుక ఒక్క దినం ప్రతి 430 కోట్ల సంవత్సరాలు అవుతాయి. సో 430 కోట్ల సంవత్సరాలకు బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు భూగ్రహం గర్భోదాక్ష సముద్రంలోకి ప్రవేశించి ఒక పెద్ద వినాశనం జరుగుతుందని శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. సో ప్రతి ఒక్క 1 డే గడిచాక ఈ మొత్తం భూమండలం అంతా ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ రీహాల్. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి, దాన్ని ఏమంటారు, వినాశనం జరిగి మళ్ళీ పునరివృతం అవుతుంది. సో అలాగా వీఆర్ ట్రైంగ్ టు క్యాల్కులేట్ ఈవెన్ ద బ్రహ్మదేవుడు ఒక్క దినం ఈక్వల్ టు 430 crores. ఐ డోంట్ నో ఆల్రెడీ మీకు చెప్పానో లేదో. ఈ బ్రహ్మదేవుడు దిస్ ఇస్ ఎ పొజిషన్ ఆక్యుపైడ్ బై 1 person. మనకు నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. సో అలాగా బ్రహ్మదేవుడి యొక్క దినము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ మొత్తం వినాశనం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు వైజ్ఞానిక సాక్ష్యాలు కూడా అఫ్ కోర్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దే ఆర్ సేయింగ్ దట్ భౌగోళిక సమయ ప్రమాణాల మరియు యురేనియం, థోరియం, లెడ్, రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతిలో పట్టి భూమి వయస్సు 450 కోట్ల సంవత్సరాలపై ఉంటుందని ఆధారాలు ఉన్నాయి. సో ఈవెన్ దే ఆర్ ఆల్సో కంక్లూడింగ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ అనాలిసిస్. ఇంకా మనం పర్ఫెక్ట్ చేస్తే అది కరెక్ట్ నెంబర్ కూడా రావచ్చేమో. సో దట్స్ ద రీజన్ వై వి ట్రై టు సే దట్ శాస్త్రాలు అనేవి ఇవన్నీ మనకు చెప్పే వాస్తవాలని. నెక్స్ట్, గంగ నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదే. గంగ ఆధ్యాత్మిక ప్రపంచం నుండి దిగి వచ్చింది మరియు శాస్త్రాలు బట్టి గంగ నీరు నిల్వ చేసినప్పుడు కలుషితం కాదు. మీరు ఐ డోంట్ నో ఎంతమంది ఇక్కడ గంగోత్రి వెళ్ళారా ప్రభుజీ? గంగోత్రి ఎవరైనా వెళ్ళారా? ఎనీవన్? నేను వెళ్ళాను. మీరు వెళ్ళారా మాతాజీ? వెరీ నైస్ మాతాజీ. హరిద్వార్, రిషికేష్, గంగోత్రి, యమునోత్రి. సూపర్ మాతాజీ. మీతో సపరేట్ నేను మీతో సెషన్ తీసుకోవాలేమో మాతాజీ నేను. లేదు గురూజీ, అన్ని చూసేసాను అప్పుడు వైష్ణవి దేవి వరకు. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. అది గంగ నీరు గురించి. గంగ నీరు గిన మనం నిల్వ ఈవెన్ అక్కడ నుంచి నీరు పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని సంవత్సరం 2 సంవత్సరాలు తాగినా అదే స్వచ్ఛత ఉంటుందట గంగ నీరుకి. గంగ పవిత్రం కదా. గంగ పవిత్రం చేసేస్తుంది. అవును మాతాజీ, అవును మాతాజీ. సో ఆ గంగ నీరు తీసుకొచ్చింది 2-3 ఏళ్ళైనా సరే అది ఎప్పుడు అపవిత్రతగా మారదు. స్వచ్ఛంగానే ఉంటది. యూ కెన్ డ్రింక్ దట్ వాటర్ ఆల్సో ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ హ్యావింగ్ ఇన్ యువర్ హౌస్. అది కూడా శాస్త్రంలో చెప్పబడింది. నెక్స్ట్, గోమూత్రం అనేక వ్యాధులకు నివారణ. ఆయుర్వేదం ఆవు మూత్రాన్ని దాదాపు అన్ని ఔషధాలలో ఉపయోగిస్తుంది. అండ్ యు నో వాట్, ఎంతమందికి మీకు ఐ డోంట్ నో ఎంతమంది తెలుసో లేదో ప్రభుజీ, ఈ గోమూత్రం యొక్క పేటెంట్స్, గోమూత్రం, గోవర్ యొక్క పేటెంట్స్ అన్ని వేరే కంట్రీస్ వాడుతున్నాయి. ఇవన్నీ మన ఇండియాలో స్టార్ట్ అయ్యి వాళ్ళు మిగతా దేశస్తులు మన గోవుల గురించి, దేశీ కౌస్ గురించి యొక్క ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పేటెంట్కి తీసుకొచ్చుకున్నారు. రేపేమైనా మనం వీటిని ఉపయోగించాలంటే వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవాలి. అదర్ కంట్రీ పీపుల్ ఆర్ ఏబుల్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గో ప్రొడక్ట్స్. గోబర్ అంటాం కానీ దాని యాక్చువల్ పదం గోవర్. వర్ అంటే వరం, గోవర్. ఆవు ప్రొడక్ట్స్ అనేవి మనకు వరం లాంటివి. ఇట్ ఈస్ ఏ రన్నింగ్ మెడికల్ షాప్ ఇన్ ద పాతకాలంలో ఆవు అంటే మాకు ఇప్పటికీ గుర్తుంది. నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఆవులు కట్టేసేవారు.
అక్కపల్లి, మేము ఉండేది అక్కపల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు లేవులేండి. మా తాతయ్య, నానమ్మ వాళ్ళు దే హావ్ పాస్డ్ అవే. సో బట్ ఎర్లియర్ వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్‌హుడ్, ఇప్పటికీ ఆవులు ముందు 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 ఉండేవి. ఇంటి ఎదురుగుండా ఉండేవి. అండ్ మా ఆవుల్ని ముందు కట్టడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండేది. ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ప్రభు, ఇది కూడా గ్రంథాలలో చెప్పబడింది. మన ఇండ్లల్లో ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేసంట, వాళ్లకు మెడికల్‌గా ఎలాంటివి అవసరమో తెలుసుకొని ఆవు అనేవి అలాంటి గడ్డే తింటదట. అలాంటి గడ్డి తిని లోపల ప్రాసెసింగ్ చేసుకుంటదట. ఆవుకి 4 కడుపులుంటాయి. ఐ డోంట్ నో వెదర్ యూ హావ్ హర్డ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. 4 కడుపులుంటాయి. సో అవి తన ఇంట్లో ఉండే మనుషులకి ఎలాంటి మెడికల్‌గా ఎలాంటి అవసరం కావాలో ముందే గ్రహించి, అలాంటి రకమైన బయట గడ్డి తిని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గడ్డి తిని, ఆ గడ్డి తిని అలాంటి మెడికేషన్ పరంగానే మనకు మిల్క్ రూపంలో బయటికిస్తదట. ఐ డోంట్ నో ఇవి టెక్నికల్‌గా నమ్మడానికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో కానీ, ఇవన్నీ మనకు ఆ శాస్త్రాల్లో చెప్పబడింది ప్రభుజీ. సో దీన్ని అలానే దట్స్ వాట్ గోవర్ గురించి కూడా చెప్పాను. ఇన్‌ఫాక్ట్ నాకు స్వతహాగా తెలుసు మాతాజీ. ఒక స్వతహాగా తెలిసిన విషయం ఏంటంటే, నేను స్వీడన్‌లో గత సంవత్సరంన్నర వరకు నేను స్వీడన్‌లో స్టాక్‌హోమ్‌లో ఉన్నాను. మన జూన్‌లోనే వచ్చాను నేను. ఆ సంవత్సరంన్నర నేను చాలా మంది డివోటీస్‌తో ఉన్నాను. ఆ డివోటీస్ కొంతమంది ఈ కౌ డంగ్ సోప్ వాడతారు మాతాజీ. కౌ డంగ్ సోప్ వాడతారు. కౌ డంగ్‌తో సోపు. యాక్చువల్లీ వి ఆర్ వర్కింగ్. మాకు ఆల్రెడీ వైష్ణవ సేవా కుంజ్ ఉంది ఇక్కడ. వైష్ణవ సేవా కుంజ్ మాకు ఆల్మోస్ట్ ఒక 35 ఆవులు, ఒక 8-10 ఆవు పిల్లలు రీసెంట్ గానే పుట్టాయి అవి. నెక్స్ట్ ఒక 3 ఎద్దులు ఉన్నాయి. ఇంకా ఏదో మేము ఓన్లీ ఆ నంబర్స్‌తో మేము ట్రై చేస్తున్నాము. చేసి ఈ ఎక్కువ ఆవులైతే గిన ఒక్కొక్క ఆవు దూడని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఉన్న గ్రామంలో ఫ్రీగానే డొనేట్ చేసి ఆవు యొక్క ప్రాముఖ్యతని జనాల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చేసి, ఎలా అయినా వాళ్ళు రేపు అవి ఆవులు పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా దయచేసి కబేళాలకు పంపించకూడదు అనే కల్చర్‌ని వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ నోన్ యాస్ ముడిమియాల్లో మా వైష్ణవ సేవా కుంజ్ దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఆవులయ్యే కొద్దీ మాకు అంత స్పేస్ కూడా అక్కడ లేదు. సో ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆవు ప్రొడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం గ్రహించలేకపోతున్నాం అది. అండ్ మాకు తెలిసిన మాతాజీ, స్వీడన్‌లో ఉన్న మాతాజీ శ్రద్ధా మాతాజీ ఉన్నారు. ఆవిడ స్వీడిష్ దేశస్తురాలు ఆవిడ. సో ఆవిడ కూడా మాకు క్లాసులు చెప్తున్నారనమాట. ఆవు ప్రొడక్ట్స్ ఎలా చేయాలి మహేష్, నేను మీకు కావాలంటే వస్తాను వైష్ణవ సేవ కుంజుకొచ్చి ఆ ఆవు యూరిన్ కానివ్వండి, లేకపోతే గోవర్తో కానివ్వండి, ఎలా మనం ఫర్టిలైజర్స్ వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఫర్టిలైజర్స్ హౌ వీ కెన్ రీయూజ్ అనే దాని మీద వీఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అవేర్నెస్ స్లోలీ ఇన్ ద విలేజెస్ యాజ్ వెల్. So that's the small initiative what we are trying to do.